హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వేరండేస్ తెలుగు ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉన్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ కంపల్సరీగా టాపిక్స్ అనేవి వస్తాయి. డైరెక్ట్గా రాకపోయినా ఇండైరెక్ట్గా ఆ టాపిక్ సంబంధించిన స్టాటిక్ పార్ట్ అడగడం కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఇంకొక కరెంట్ అఫైర్స్ లింకేజ్తో కానీ మనం రిపీటెడ్గా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మనం చూస్తూనే ఉంటాము. అండ్ దాని గురించి మనం చాలా వరకు మిస్ చేస్తాం. సో ఎందుకు మిస్ చేయడం జరుగుతుందంటే, మనం అథెంటిక్ సోర్సెస్ లైక్ పిఏబి కానీ, ది హిందూ కానీ, లేకపోతే ఇట్లా ఇండియన్ ఎక్స్ప్రెస్, బిజినెస్ లైన్, ఎకనామికల్ న్యూస్ పేపర్స్, సో ఇట్లా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూస్ పేపర్స్ని కవర్ చేయకోకుండా ఓన్లీ ఒక ఇన్స్టిట్యూట్, సో అట్లా మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ ఇట్. సో దాన్ని మనం సాల్వ్ చేయడానికి వెరండాస్ డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్తో మీ ముందుకు వచ్చింది. సో దాని భాగంగా మనం ఆలోచిస్తే ఫ్యూ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇండియాలో. సో అండ్ అవి రిపీటెడ్గా సైకిల్స్లో దాని యొక్క ప్రొమినెన్స్ అనేది గవర్నమెంట్ ఆర్టికల్స్లో పెరుగుతుంది. సో మనం అర్థం చేసుకోవాలనుకుంటే, కరెంట్ అఫైర్స్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద వెరండాస్ తెలుగు ఛానల్. సో చూద్దాం మనం. India to assume vice presidency of the FATF, Financial Action Task Force. So Financial Action Task Force అంటే ఏంటి? సో Financial Action Task Force అంటే ఏంటో మనం చూడాలి. సో ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం అన్నాడంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనేది చాలా ప్రొమినెంట్స్ ఉంటుంది. అండ్ మెయిన్స్ జరుగుతుంది, యూపీఎస్సీ మెయిన్స్ జరుగుతుంది. సో దాంట్లో కూడా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో FATF అనేది ఏంటో చూద్దాం. అండ్ ఇప్పుడు మనం దాని ఒక వైస్ ప్రెసిడెన్సీకి రోల్కి వెళ్తే మరి దాని ప్రెసిడెన్సీ రోల్ ఎవరు, అండ్ దీని ఒక జెనిసిస్ ఏంటి, అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ టచ్ చేస్తూ మనం ఈ ఈవెంట్ని కంప్లీట్ చేసుకుందాం. సో అపాయింట్మెంట్స్ గురించి ఆలోచిస్తే ప్రతి కరెంట్ అఫైర్స్లో అడగొచ్చు. సో వివేక్ అగర్వాల్, హీ ఈస్ ద అపాయింటెడ్ యాజ్ అ వైస్ ప్రెసిడెన్సీ ఫర్ ద FATF. హీస్ 1 year term runs from the July 2026 to 2027. He currently serves as the secretary of the Ministry of Culture. సో మనం అబ్జర్వ్ చేస్తే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్లో లేరు ఇతను కానీ, బట్ హీ వాజ్ ఏబుల్ టు కంట్రోల్ అండ్ మేక్ ద వైస్ ప్రెసిడెన్సీ ఆఫ్ Financial Action Task Force. So he belongs to the Ministry of Culture and he succeeds Giles Thompson, who is UK in this role. So he brings significant experience including his interaction with the Financial Intelligence Unit ఇండియా. సో ఇట్లా రీసెంట్గా మ్యూచువల్ ఎవాల్యుయేషన్ జరిగింది FIU ఇండియాలో. సో దాంట్లో ఇతను చేసిన యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారా మనం ఇతన్ని రికగ్నైజ్ చేసి అండ్ వి అంటే గవర్నమెంట్ హ్యాస్ కెప్ట్ హిమ్ టు ద వైస్ ప్రెసిడెన్సీ రోల్. సో గ్లోబల్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. సో మనం ఇండియాలో మన ఇండియా వైస్ ప్రెసిడెన్సీ రోల్ తీసుకుంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. సో గ్లోబల్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ రిఫ్లెక్ట్స్ ద కాన్ఫిడెన్స్ ఆన్ FATF's 200+ jurisdictions in India. So that's the credibility of India అండి. సో మన అందరికీ తెలుసు, వీ కంప్లీట్లీ ప్రొహిబిట్ ద టెర్రర్ ఫైనాన్సింగ్. మనకి ఎట్లాంటి టెర్రర్ ఫైనాన్సింగ్ ఉండదు. దో మన నైబరింగ్ కంట్రీస్ స్ట్రిక్ట్ OPM. సో మన ఇండియా ఎలా ఉంటే ఇటు సైడ్ ఏమో గోల్డెన్ క్రిసెంట్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో గోల్డెన్ ట్రయాంగిల్ ఉంటుంది. ఇక్కడ నేపాల్ నుంచి మనకి కరెన్సీ థ్రెట్ ఉంటుంది. సో కౌంటర్ ఫీటింగ్ కరెన్సీ ఉంటుంది, CFN ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రెట్స్ ఉన్నా కూడా మనం ఎప్పుడూ కూడా ఇండైరెక్ట్ ఫోర్సెస్ని ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయలేదు. వీ ఈవెన్ ట్రై ద ఇన్సర్జెంట్ ఫోర్సెస్ లైక్ నక్సలిజం కానీ, లేకపోతే ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్సర్జెంట్ ఫోర్సెస్ని మనం కంట్రోల్ చేస్తూనే ఉన్నాం. సో మన యొక్క క్రెడిబిలిటీ అనేది మనందరికీ తెలుసు. సో ఎవ్రీవన్ knows India's credibility. Validation of domestic frameworks follows India's strong mutual evaluation performance, endorsing its robust AML and CFT laws. Shaping future policies. India, having a contributor to policies of VASPS and digital payments, will now lead in the setting global standards as vice president. Zero tolerance on terror. Reinforces India's commitment టు డిస్మాండ్లింగ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఫైనాన్స్. సో మనం రిపీటెడ్గా FATFతో పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్ నుంచి తీకోకుండా, అండ్ మనం ఇంకా ఈవెన్ వీఆర్ ప్రొవైడింగ్ కాంక్రీట్ సపోర్ట్స్ అండి. సో పాకిస్తాన్ని ఫైనాన్షియల్గా మనం క్రంబుల్ చేయాలి. బికాస్ పాకిస్తాన్ ఫైనాన్సెస్ అనేవి, మెజారిటీ ఆఫ్ ద ఫైనాన్స్ అనేవి వాళ్ళు టెర్రరిజంకి యూజ్ చేయడం అనేది మనందరికీ తెలుసు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి అదే మన యొక్క కమిట్మెంట్ అయ్యి ఉంది. సో దాన్ని కూడా మనం ఈ యొక్క వైస్ ప్రెసిడెన్సీలో మనం దాన్ని ఎక్సింప్లిఫై చేయొచ్చు. సో ఈ FATF యొక్క నేచర్ ఏంటి అంటే,
సో అసలు ఎఫ్ఏటిఎఫ్ ఎందుకు పుట్టింది, సో ఎందుకు దీని ఒక అవసరం ఉందంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఆ నేమ్లోనే ఉంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఏదైనా ఒక కంట్రీ గ్లోబల్ టెర్రరిజంని ప్రమోట్ చేయడానికి దాని యొక్క ఫైనాన్సెస్ని వాడుతుంటే ప్రాపర్ అకౌంటింగ్ సిస్టమ్తో, ప్రాపర్ ఎవల్యూషన్ స్కీమ్స్తో ఈ పర్టికులర్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ప్రతి కంట్రీని 2 లిస్ట్లో పెడుతుందండి. ఒకటి గ్రే లిస్ట్, వైట్ లిస్ట్, బ్లాక్ లిస్ట్. సో ఈ బ్లాక్ లిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ ఒక బ్లాక్ మార్క్ లాగా పడుతుంది, వాళ్ళకి ఐఎంఎఫ్ నుంచి లోన్స్ రావు. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ పెనాల్టీస్ అనేవి ఎఫ్ఏటిఎఫ్ లిస్ట్లో పడుతుంది. The FATF presidency holds for a two-year president with the vice president assisting in steering the organization mandate. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే FATF ప్రెసిడెన్సీ అండ్ వైస్ ప్రెసిడెన్సీ అనేది 2 years ఉంటుంది. 2 years ఉంటుంది. బట్ మనం వివేక్ అగర్వాల్ గారిని ఓన్లీ 1 year పెట్టాం. సో నెక్స్ట్ 1 year వచ్చేసరికి వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ FATF అనేది G7 నుంచి పుట్టినప్పటికీ, G7 1989 నుంచి పుట్టినప్పటికీ ఆ పర్మనెంట్ కంట్రీస్ మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. సో G7లో మన ఇండియా లేదు. G7లో ఇండియా లేకపోయినా సరే వీఆర్ హ్యావింగ్ ద వైస్ ప్రెసిడెన్సీ. సో మనం వైస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? UK is the president is having the presidency role in FATF. Compliance list. So to enforce standards of the FATF ని ప్రోత్సహించడానికి, సో లేకపోతే దాని యొక్క చేయడానికి we need to segregate the jurisdictions. గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్లో మనం ఈ యొక్క పర్టికులర్ లిస్టులు పెడతాం. నెక్స్ట్, ఇండియా అండ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా షేర్ సివిలైజేషనల్ టైస్ గోయింగ్ బ్యాక్ టు సెంచరీస్. లోక్సభ స్పీకర్ అన్నారు సో ఈ మాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎలాంటి సివిలైజేషనల్ టైస్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఎలాంటి సివిలైజేషనల్ టైస్ ఉన్నాయి మనకి, వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. అండ్ ఇండియా రిపబ్లిక్ ఆఫ్ కొరియా పార్ట్నర్షిప్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ప్రాంప్టింగ్ రీజనల్ స్టెబిలిటీ అండ్ పీస్ అండ్. సో మనందరికీ తెలుసు బీటీఎస్ కానీ, కే డ్రామాస్ కానీ, మనం కొరియా అంటే వీ నీడ్ టు సీ, మనం చూసే వీవ్ అనేది అట్లా మారిపోయింది. మనందరికీ తెలుసు దే ఆర్ హెవీలీ ఇన్ఫ్లెక్టెడ్ బై ద జపాన్. సో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఈ జపాన్ సోల్జర్స్ వీళ్ళందరూ కొరియన్ పెనిన్సులాని ఆక్యుపై చేసేసారు. సో దాని నుంచి బయటకు వచ్చి అది కోపప్ అయ్యి ఇప్పటికీ దే డోంట్ హ్యావ్ ద హార్డ్ పవర్. సో డిప్లొమసీలో హార్డ్ డిప్లొమసీ, సాఫ్ట్ డిప్లొమసీ అని ఉంటాయి. అండ్ యాజ్ వెల్ as హార్డ్ పవర్ అండ్ సాఫ్ట్ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇండియాకి హార్డ్ పవర్ అంటే మిలిటరీ స్ట్రెంత్, ఇండియా యొక్క క్యాపబిలిటీస్, సైబర్ క్యాపబిలిటీస్, డ్రోన్ క్యాపబిలిటీస్, మిసైల్ క్యాపబిలిటీస్, ఇవన్నీ కూడా హార్డ్ పవర్. సో ఎవరైనా సరే మన దేశానికి అటాక్ చేస్తే వీఆర్ ట్రైయింగ్ టు అటాక్ దెమ్. సాఫ్ట్ పవర్ అంటే ఏంటి? సాఫ్ట్ పవర్ అంటే మనకి కనపడదు కానీ వాళ్ళకంటూ దే హ్యావ్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఇమేజ్, దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ నెగోషియేషన్ పవర్. సో అట్లాంటి ఒక ఇండస్ట్రీని మనం ఏ అబ్జర్వ్ చేయొచ్చు అంటే కే డ్రామా, బీటీఎస్. సో ఇట్లా ఒక కొరియా అంటే ఒక సాఫ్ట్ ఇంప్రెషన్, ఒక ఇట్ ఈస్ ప్రమోటింగ్ సెర్టన్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక సాఫ్ట్ పవర్ ఉంది. లైక్ హౌ ఇండియా హ్యాస్ June 21st మనం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అవునా కాదా? సో ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది మన యొక్క సాఫ్ట్ పవర్, యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుద్ధిజం లింకేజ్ అనేది మన యొక్క సాఫ్ట్ పవర్. సో మన ఇండియా అండ్ కొరియా రెండు కలిసినప్పుడు సివిలైజేషనల్ టైస్ గురించి మాట్లాడుకుంటున్నాయి. సో సివిలైజేషనల్ టైస్ ఎందుకు వచ్చినాయి కూడా మనం చూద్దాం. సో ద సివిలైజేషనల్ టైస్ బిల్ట్ ఆన్ సెంచరీస్ ఓల్డ్ బాండ్స్ పర్టికులర్లీ షేర్డ్ బుద్ధిస్ట్ హెరిటేజ్, యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రేడర్స్ అనేవాళ్ళు మన చైనాని హిట్ చేస్తున్నప్పుడు ఆర్ చైనాతో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా సౌత్ కొరియన్ పెనిన్సులాతో మనం ఇంటర్నల్ లింకేజ్ అనేది మనం చూడొచ్చు. కల్చరల్ ఎక్స్చేంజ్, గ్రోయింగ్ సౌత్ కొరియా ఇంట్రెస్ట్ ఇన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లైక్ యోగా, ఆయుర్వేద స్ట్రెంథెన్స్ ద ఇండియన్ క్యాపబిలిటీస్. ఎమర్జింగ్ టెక్నాలజీస్తో మనం ఎలాంటి లింక్ చేసుకుంటున్నాం, కాంప్లిమెంటరీ స్ట్రెంగ్స్ సచ్ యాజ్ మన 2 countries మన యొక్క స్ట్రెంగ్స్. సో ఒక చోట లేని స్ట్రెంగ్త్ ఇంకో చోట ఉన్నట్టు. సో అలా ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇండియాలో లేని స్ట్రెంగ్స్ కొరియాలో ఉండి, కొరియాలో లేని స్ట్రెంగ్స్ మన ఇండియాలో ఉంటే మన ఆ 2 countries కలిసి ఏదైనా ఒక ఈవెంట్ని పార్టిసిపేట్ చేస్తే సో ఇట్ క్యాన్ బి హోల్సమ్. So India's largest consumer market and young demographic provide an ideal for landscape of South Korean manufacturing and technological investment. So South Korea lo manufacturing and technological investment undi, but man India lo we have the young demographic dividend undi. So ala internal exchanges jaradam dwara so we can be fruitful.
Infrastructure boom. South Korea is keen to leverage its world-class expertise to support India's ongoing infrastructure development. CDRA commitment. So India kuda, so South Korea kuda CDRA is coalition for disaster resilient infrastructure lo kuda join avadam అని అనుకుంటుంది. Shared democratic values as vibrant Asian economies. Both nations are committed to democracy, the rule of law, the human-centered development. Institutional dialogue వచ్చరికి parliamentary friendship groups serves as the vital mechanisms for exchanging legislative best practices. సో రీసెంట్గా చేసిన స్టేట్మెంట్ ఏవైతే ఉందో, ఓం బిర్లా గారు చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా దీనికి సంబంధించిందే. NCSC organizes Project Super 50 Civil Service Examination Guide Program. సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ సూపర్ 50 అనేది ఈ నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో మెయిన్స్కి ఈ పర్టికులర్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ నేషనల్ లెవెల్ హ్యాకథాన్ స్టాటథాన్ ఏ డేటా జర్నీ ఫర్ వికసిత్ భారత్ సక్సెస్ఫుల్లీ కంక్లూడ్స్. సో స్టాటథాన్ అంటే ఏంటని అడగొచ్చు ప్రిలిమ్స్లో, అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనందరికీ తెలుసు. సో ఏ అనేది పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుందంటే ఈ ఏ అనేది ఈ పర్టికులర్ స్టాటిస్టిక్స్ మోడల్స్ మీద ఆధారపడి ఉంటుంది. స్టాటిస్టిక్స్ మోడల్స్ మీద ఆధారపడి ఉంటుంది. బికాస్ ఏ అనేది మిస్టేక్స్ చేస్తుంది అని ప్రెడిక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ స్టాటిస్టిక్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇట్లా మనకి ఏ అంటే మనకు అప్లికేషన్ బేస్ అయితే తెలుసు, కానీ దాని వెనకాల ఉన్న గ్రౌండ్ రియాలిటీ అండ్ ఫ్రేమ్వర్క్ ఏంటో మనకి తెలియాలంటే స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ స్టాటిస్టిక్స్ని ఇండియాలో ప్రమోట్ చేయడానికి, సో మనకి స్టాటిస్టిక్స్ అంటే గుర్తు రావాల్సింది ఎవరంటే పీసీ మెహల్నోబిస్. సో పీసీ మెహల్నోబిస్ యొక్క సెవరల్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ మనం చూడొచ్చు. అండ్ 5-year ప్లాన్లో కూడా పీసీ మెహల్నోబిస్ గారి కాంట్రిబ్యూషన్ మనం చూడొచ్చు. సో ఈ స్టాటథాన్ ద్వారా వీ క్యాన్ ఎయిమ్ అవర్ డిజిటల్ డేటా జర్నీ ఫర్ వికసిత్ భారత్. So the Statathon, a data journey for Viksit Bharat organized by the National Statistical Organization. So National Statistical Organization comes under which ministry? MOSPI, Ministry of Statistics and Program Implementation, and the Ministries of Education Innovation. So NSO and Innovation Research rendu kalipi ee Statathon pedtam jarugutundi. So the finale featured 25 teams competing across 5 domains. So ee 5 domains lo different kind of companies ki ee particular award anedi raavadam jarigindi. So MOSPI secretary Saurabh Garg, డైరెక్టర్ జనరల్ శ్రీ పి మెశ్రమ్ కమెండెడ్ ద విన్నర్స్ ఆన్ June 19. సో వాళ్ళకి ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. సో ఇంకోటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే మన యొక్క ఎంప్లాయ్మెంట్ క్యాపబిలిటీస్ ఎట్లా ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన అప్డేట్స్ మాందవ్య గారు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో గవర్నమెంట్ మినిస్టర్ ఉన్న అతను ఆర్టికల్ రాశాడంటే ఇది ఆబ్వియస్గా గవర్నమెంట్ని ప్రమోట్ చేస్తున్న ఆర్టికల్. సో గవర్నమెంట్ని ప్రమోట్ చేస్తున్న ఆర్టికల్ అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్తో దే నీడ్ టు కాంట్రిబ్యూట్ దేర్ ఆర్టికల్. సో మన ఆ ఫ్యాక్ట్స్ని డైరెక్ట్గా ఆన్సర్లో రాస్తే వీ కెన్ అచీవ్ మోర్ మార్క్స్. సో దాన్ని చూద్దాం. ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ హెస్ రోజ్ షార్ప్లీ టు 1.11% బిట్వీన్ 2017-18 to 2023-2024. సో ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే 1% ఆఫ్ జీవీఏ పెరుగుతుంటే, గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది మన జీడిపికి యాడ్ అవుతుంటే 1.11% ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఇట్లా డిఫరెంట్గా సో 1.11% అన్న X% అన్న 1% జీవీఏ పెరిగితే X% ఆఫ్ వాల్యూ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఇదొక స్టాటిస్టికల్ మెజర్. సో జాబ్ క్రియేషన్ కూడా క్లెమ్స్ డేటా ప్రకారం. సో ఈ క్లెమ్స్ డేటా ఎవరిస్తారంటే ఆర్బీఐ దగ్గర ఉంటుంది ఈ పర్టికులర్ క్లెమ్స్ డేటా. సో దీని యొక్క రియల్ ఇంపాక్ట్ కూడా చూద్దాం. ఓవర్ 17 crore జాబ్స్ వేర్ క్రియేటెడ్ ఫ్రమ్ 2014 to 2024, సిగ్నిఫికెంట్లీ అవుట్పేసింగ్ 2004 to 2014. Employment and employment rose from 46.8% in 2017-18 to 57.4% in 2025, while unemployment fell to 3.1%, average of 4.8%. జాబ్ ఫార్మలైజేషన్ కూడా జరుగుతుంది. సో ఈపీఎఫ్ఓ ఎన్రోల్మెంట్స్ కానీ లేకపోతే పిఎంఎఫ్ ఎంప్లాయ్మెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో కానీ సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాస్ ద్వారా మనం ఫార్మలైజేషన్ ఆఫ్ జాబ్ సెక్టర్ని మనం చూడొచ్చు. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అవుతున్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఎవరెవరైతే దాంట్లో ఉంటారో వాళ్ళని కూడా ఫార్మలైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రతి ఎంఎస్ఎంఈ ఏదైతే అప్పుడు వరకు ఇన్ఫార్మల్గా ఉందో ఫార్మల్ అయిన తర్వాత ఎంప్లాయీస్ని ఫార్మల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆబ్వియస్గా మనందరికీ తెలుసు ఈపీఎఫ్ఓలో
ఎంప్లాయర్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తాడో ఎంప్లాయీ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తాడో ఎంప్లాయర్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి అక్కడ మనకు చిన్న బాటిల్ నెక్ కనిపిస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈపీఎఫ్ఓలో వాళ్ళ ఒక వర్కర్స్ని రోల్ ఇన్ చెయ్యరు. సో ఇది మనం ఒక బాటిల్ నెక్ ఛాలెంజ్గా మనం చూడొచ్చు. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడం ఎట్లా చూద్దాం. సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఎక్స్పాండ్ డేటా ఫ్రమ్ 25 crore 19% of the population 2015 to 94 crore in India 2025. సో నేను ఇందా చెప్పినట్టు ఏదైనా ఒక కంపెనీ ఫార్మలైజ్ అవుతున్నప్పుడు వాళ్ళ యొక్క వర్కర్స్ని ఫార్మలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దే నీడ్ టు కాంట్రిబ్యూట్ వాట్ ఎవర్ ద మనీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూటింగ్. సో 15,000 ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఎంప్లాయర్ కూడా 15,000 కాంట్రిబ్యూట్ చేయాలి. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఈజ్ ద సెంటర్ పీస్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఎంప్లాయ్మెంట్ స్ట్రాటజీ బ్యాక్డ్ బై నియర్లీ 1 crore outlay. 1 crore outlay, the 1 lakh crore outlay, the aims to generate 3.4 crore jobs within the 2 years through fiscal incentives divided in the 3 crore jobs. So ఇక్కడ మనం 2 kind of support చూడొచ్చు. ఫస్ట్ ది ఎంప్లాయీ సెంట్రిక్ సపోర్ట్. ఫస్ట్ టైం ఫార్మల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్ టు 15,000 డిస్బర్స్డ్ ఇన్ 2 installments. అండ్ ఎంప్లాయర్ సెంట్రిక్ సపోర్ట్ కంపెనీస్ హైరింగ్ అడిషనల్ స్టాఫ్కి 3,000 per employee మంత్లీ ఇస్తాం. సో ఇట్లా మనం సో గవర్నమెంట్ మనీ ఇస్తుంది కాబట్టి దే ఆర్ రెడీ టు ఫార్మలైజ్ దీస్ ఎంప్లాయీస్. Next, Prime Minister to lay foundation stone of India's first commercial scale coal to ammonium nitrate project in Odisha. So ఎందుకు సార్? సో అమోనియం నైట్రేట్ అంటే ఏంటి? అమోనియం నైట్రేట్ అంటే యూరియాలో సెర్టైన్ కైండ్ ఆఫ్ ఎడిటివ్స్ ఉంటాయి. సో ఇది మనం ఒక రకంగా ఎలా మాట్లాడాలనుకుంటే బేస్ ప్రొడక్ట్ ఫర్ ద యూరియా అని చెప్పొచ్చు. సో ఈ అమోనియం నైట్రేట్లో మనందరూ తెలుసు, మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాం కోల్ గ్యాసిఫికేషన్. ఈ కోల్ గ్యాసిఫికేషన్లో కూడా మనం ఏమైందండి రీసెంట్గా సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ లేకపోతే అండర్ సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మనం సిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఈ సిన్ గ్యాస్లో నుంచి నైట్రోజన్, ఈ నైట్రోజన్ నుంచి అమోనియా నుంచి అమోనియం హైడ్రాక్సైడ్. సో ఇలా నెక్స్ట్ అమోనియం నైట్రేట్. సో ఇట్లా డైరెక్ట్గా ప్లాంట్స్ కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫెర్టిలైజర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పటివరకు ఏదైతే మనం ఇంపోర్ట్ డిపెండెన్సీగా ఉన్నామో దానికి మనం సస్టైనబిలిటీ మెథడ్గా మనం ఇది చూడొచ్చు. సో ప్లేస్ ఇంపార్టెంట్ అండి. ప్లేస్ ఎక్కడ అంటే ఒడిస్సాలో జరుగుతుంది ఇది. In a landmark move to bolster India's energy autonomy and industrial self-sufficiency, PM Modi is scheduled to initiate a 25,016 crore for coal gasification projects. మనం ఇందా మాట్లాడుకున్నట్టు ప్లేస్ ఎక్కడ లఖన్పూర్ ఒడిస్సా. దిస్ టెక్నాలజీ ఈజ్ అ కార్నర్స్టోన్ ఆఫ్ ద నేషనల్ స్ట్రాటజీ టు మ్యాక్సిమైజ్ డొమెస్టిక్ వాల్యూ కన్వర్టింగ్ ఇంటూ సింథసిస్ గ్యాస్ ఫర్ క్రిటికల్ ఫీడ్ స్టాక్స్ లైక్ యూరియా, మిథనాల్, thereby mitigating the reliance on expensive imports. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారానే మనం చేసుకుంటాం కాబట్టి ఆబ్వియస్గా మనం ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గించుకుంటాం. మనం ఇందా మాట్లాడుకున్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే కోల్ గ్యాసిఫికేషన్ నుంచి సిన్ గ్యాస్ అనేది వస్తుంది. ఈ సిన్ గ్యాస్ నుంచి నైట్రోజన్ వేరు చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ CH3OH కూడా వేరు చేయొచ్చు. CH3OH అంటే మెథనాల్. సో మీ దగ్గర బుక్స్ ఉంటే ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. CH3OH అంటే మెథనాల్. సో ఏదైతే ఆల్ అని ఉంటుందో అవన్నీ ఆల్కహాల్స్ అండి. సో ఈ ఆల్కహాల్స్ నుంచే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో బికాస్ ఇట్ హ్యాస్ ద కెలోరిఫిక్ వాల్యూ. సో ఏదైనా ఒక ప్రోడక్ట్కి కెలోరిఫిక్ వాల్యూ ఉంటే ఇట్ విల్ బర్న్ అండ్ గివ్స్ ద ఎనర్జీ. సో సిన్ గ్యాస్ ఫామ్ అయిన తర్వాత నైట్రోజన్ ఫామ్ చేసుకోవచ్చు సిన్ గ్యాస్ నుంచి. నెక్స్ట్ మెథనాల్ కూడా ఫామ్ చేసుకోవచ్చు. నైట్రోజన్ నుంచి అమోనియా నుంచి అమోనియం హైడ్రాక్సైడ్ నుంచి అమోనియం నైట్రాక్సైడ్. Leveraging India's position as the global second largest coal producer with reserves exceeding 400 billion tons, the initiative seeks to fundamentally transform industrial landscapes through optimized source resolution. సో ఏవైతే మన ఇండియాలో ఉన్న సోర్సెస్ని పట్టుకుని మనం దాన్ని ఎక్సెల్ ద్వారా లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా మన యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి ఈ పర్టికులర్ స్కీమ్ని మనం చూడొచ్చు. With annual chemical imports of around 2.7 lakh crore, gasification presents a vital opportunity. 2.5 to 3 lakh crore is projected to generate approximately 50,000 jobs. సో మనం ఇందాక ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ గురించి ఎంత మాట్లాడుకున్నాం, ఇట్ ఈస్ అరౌండ్ 1.11%.
ఇక్కడ మనం 2.5 to 3 lakh crore యొక్క ప్రాజెక్ట్ ఇనిషియేటివ్ చేస్తే అరౌండ్ 50,000 జాబ్స్ వస్తాయి, ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన ఇండియాలోకి వస్తాయి. సో లఖన్పూర్ ఫెసిలిటీ ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ సిఐఎల్, కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ BHEL రిప్రజెంట్స్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్ యూటిలైజింగ్ ఇండిజినియస్లీ డెవలప్. సో ఇవాళ న్యూస్ ఫస్ట్ అనే పదాన్ని ఎలాంటి న్యూస్లో మనం చూసామని అంటే ఇప్పుడు వరకు కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్లో మనం చూసాం. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మన ఇండియా అనేది FATFలో నుంచి వైస్ ప్రెసిడెన్సీ రోల్ని తీసుకుంటుంది. సో ఆ రోల్ని కూడా కవర్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ హ్యావింగ్ ద వైస్ ప్రెసిడెన్సీ రోల్. సో ఫాలోయింగ్ ద ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ విత్ MCL 350 acre is supported by 1350 crore. సో నెక్స్ట్ ఇట్ ఈస్ ఎయిమింగ్ ఫర్ ద ఆత్మనిర్భర్ భారత్ అండ్ వికసిత్ భారత్. సో వికసిత్ భారత్ అనే పదం వచ్చిందని అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద 100 years ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్. సో 1947 నుంచి 2047 ఇట్ ఈస్ కాల్డ్ వికసిత్ భారత్. సో VBG రామ్జీ స్కీమ్ కానీ, సో ద నేమ్ వికసిత్ భారత్ సిగ్నిఫైస్ దట్ 100 year ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ NHAI సక్సెస్ఫుల్లీ లాంచెస్ రాజస్థాన్స్ ఫస్ట్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ ఎట్ దౌలత్పురా టోల్ ప్లాజా ఎట్ ఢిల్లీ జైపూర్ సెక్షన్ NH48. సో NHAI సక్సెస్ఫుల్లీ లాంచెస్ రాజస్థాన్స్ ఫస్ట్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ ఎట్ దౌలత్పురా టోల్ ప్లాజా. సో ఎవ్రీ న్యూస్లో మనం ఇవాళ జరిగే న్యూస్లో ఫస్ట్ టైం అనేది రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. సో ఆర్టికల్స్ యాజ్ వెల్ యాజ్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అది మనం కంపల్సరీగా నోట్ చేసుకోవడం బెటర్. సో NHAI సక్సెస్ఫుల్లీ లాంచెస్ రాజస్థాన్స్ ఫస్ట్ మల్టీలేన్ MLFF స్కీమ్. సో ఈ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో అంటే ఏంటో చూద్దాం. సో ఎట్ దౌలత్పురా టోల్ ప్లాజా. సో ఇట్ రిలేట్స్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో కరెంట్ అఫైర్స్ రాసుకుంటుంటే ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. దెన్ ఇప్పుడు ఫర్ సపోజ్ వీ ఆల్ సీ ద టోల్ గేట్స్ అండ్ ఫర్ సపోజ్ ఇది ఒక హైవే అయితే మనం ఇక్కడ టోల్ గేట్స్ చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ చూస్తే నథింగ్ సచ్ ఏ థింగ్ లైక్ దట్. సో ఎందుకు ఇట్లా లేదని అంటే వీ రిమూవ్ ఎవ్రీథింగ్. డైరెక్ట్గా ఏదైనా ఒక వెహికల్ క్రాస్ అయితే చాలు, వాటి యొక్క నెంబర్ ప్లేట్ని ఆధారం చేసుకుని వీల్ బి డైరెక్ట్లీ మేకింగ్ ఇట్ టు ద టోల్ పేమెంట్. సో అది ఎట్లానో కూడా వర్క్ అవుతుందో మనం చూద్దాం. సో వాట్ ఈజ్ MLFF? మల్టీలైన్ ఫ్రీ ఫ్లో రీప్లేసెస్ ట్రెడిషనల్ ఫిజికల్ టోల్ బూత్స్ విత్ ఓవర్ హెడ్ ఎలక్ట్రానిక్ గ్రాంట్రీస్. నోడల్ స్టేక్ హోల్డర్స్ వచ్చరికి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, NHAI అండ్ IHMCL. ఇనిషియల్ రోల్ అవుట్ స్టేట్స్ వచ్చరికి ముండక బకర్వాల్ UER3 at Delhi, Gujarat. So MLFF system uses a dual redundancy technology for the seamless fee collection. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో వాడేది ANPR ఇంటిగ్రేషన్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ఫాస్టాగ్ కోరిలేషన్. సో అసలు ఏంటో చూద్దాం మనం. సో ఫర్ సపోజ్ ఒక వెహికల్ ఈ పర్టికులర్ వే నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కెమెరా ఏం చేస్తుంది అంటే మన యొక్క నెంబర్ ప్లేట్ని స్కాన్ చేస్తుంది. నెంబర్ ప్లేట్ని ఫోటో తీసుకుని నెంబర్ ప్లేట్ని స్కాన్ చేస్తుంది. నెంబర్ ప్లేట్ స్కాన్ చేసిన వెంటనే ఈ పర్టికులర్ నెంబర్ ప్లేట్ ఫాస్టాగ్ రిజిస్ట్రీలోకి వెళ్తుంది. సో వాళ్ళ దగ్గర ఏదైనా బ్యాలెన్స్ ఉంటే దే విల్ డైరెక్ట్లీ కట్ దిస్ బ్యాలెన్స్ అండ్ అప్డేట్ ద బ్యాలెన్స్. సో ఇలాంటి సిస్టమ్ మనం ఎందులో చూడొచ్చు? సిమిలర్ టైంలో AEPSలో కూడా మనం చూడవచ్చు. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్. ఫర్ సపోజ్ మనం ఒక బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మన యొక్క ఫింగర్ ప్రింట్ ద్వారా సో మన యొక్క బయోమెట్రిక్ ద్వారా ఆ పర్టికులర్ ఆధార్కి చూస్తుంది. ఆధార్లో నుంచి మన యొక్క మొబైల్ నెంబర్కి వెళ్తుంది. ఆ మొబైల్ నెంబరు మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎట్లా రిలేట్ అయిందో చూస్తుంది. సో ఇట్లా సిరీస్ ఆఫ్ నోట్స్ ద్వారా కనెక్టింగ్ ఫినామినాని ప్రతి ఒక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం చూడవచ్చు. సో అలాంటి ఒక అప్గ్రేడింగ్ సిస్టమ్ కూడా ఈ పర్టికులర్ టోల్ ప్లాజాలో మనకి రావడం జరిగింది. సో ఈ టోల్ ప్లాజాలో ఫస్ట్ ANPR సిస్టమ్ ఉంటుంది, నెక్స్ట్ RFID ట్యాగ్ కూడా ఉంటుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్, మానిటర్స్ ట్రాఫిక్ వాల్యూమ్, క్లాసిఫైస్ వెహికల్స్, ఫ్లాగ్స్ నాన్ కాంప్లిమెంట్ అండ్ అనామలస్ బిహేవియర్. Next, MLFF radically improves highway economics by eliminating fiscal barriers, slashing operational expenditure to just 3.4% from nearly 15% to 3.4%. సో అంత ముందర వరకు టోల్ ప్లాజాలో 150 రూపీస్ అయితే ఇప్పుడు జస్ట్ 3 to 4 రూపీస్లో 30 to 40 రూపీస్లో అయిపోతుంది. నెక్స్ట్ డైరెక్ట్ ఫిజికల్ సేవింగ్స్ ప్రొజెక్టెడ్ టు సేవ్ గవర్నమెంట్ ఎక్స్చెకర్ ఆఫ్ 5,000 to 6,000 crores యాన్యువల్లీ. లాజిస్టిక్స్ వెలాసిటీ కూడా ఎక్కడా కూడా వెహికల్స్ ఆగవు కాబట్టి ఫాస్ట్ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి.
నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వచ్చేసరికి అలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎకాలజికల్ సస్టైనబిలిటీ, మిటిగేటింగ్ ఎమిషన్స్, కార్బన్ డిసలరేషన్. దిస్ ఫ్యూయల్ సేవింగ్ ప్రివెంట్స్ అరౌండ్ 81,000 tons ఆఫ్ ద కార్బన్ ఎమిషన్. సో ఇప్పుడు ఏదైతే వెహికల్ మధ్యలో ఆక్కోకుండా వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ అరౌండ్ సేవింగ్ 81,000 tons ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ఇయర్లీ, గ్రేట్లీ బెనిఫిటింగ్ హైలీ పొల్యూటెడ్ రీజన్స్ లైక్ ఢిల్లీ ఎన్సీఆర్. వేస్ట్ టు వెల్ స్కీమ్ కూడా ద రోల్ అవుట్ యూటిలైజెస్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్కార్పొరేటింగ్ ప్రాసెస్ మున్సిపల్ వేస్ట్ బయోబిటుమెన్ ఫ్రమ్ ద క్రాప్ రెసిడ్యూ ఇన్ కన్స్ట్రక్షన్. సో ఈ MLFF కన్స్ట్రక్ట్ చేయడానికి సర్టెన్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఎకనామికల్ సస్టైనబుల్ మెథడ్స్ మనం చేస్తున్నాం, సచ్ యాజ్ బయోబిటుమిన్. సో బయోబిటుమిన్ రిలేట్స్ టు విచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అని అన్నప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ MLFF కాంప్లయన్స్ ఇస్ ఎన్ఫోర్స్డ్ త్రూ లీగల్లీ బైండింగ్ ఎలక్ట్రానిక్ నోటీస్ వర్క్ విత్ వాహన్ స్కీమ్. సో ట్రిగ్గర్ ఏమైందంటే ఫస్ట్ వెహికల్ అనేది పాస్ అవుతుంది, పాస్ అయిన తర్వాత RFIDలో మనీ ఉంటే ఓకే, మనీ లేకపోతే 72 hour విండో లోపల అతను పే చేయాలి. పే చేయలేనప్పుడు ఏమైందంటే డబల్ చలాన్ పడుతుంది. నెక్స్ట్ సిస్టమిక్ ఎన్ఫోర్స్ చేయడానికి వాహన్ రిలేటెడ్ వెహికల్ సర్వీసెస్ కూడా మనం చూడొచ్చు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇవాళ జరిగిన కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టైం ఈవెంట్స్ అనేవి చాలా ఎక్కువ రావడం జరిగింది. సో మీరు ఈ వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి యూ కీప్ ఆన్ రివైజింగ్ ఎవ్రీ టైమ్. థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.